మద్యం దుకాణానికి వ్యతిరేకంగా 7 ఏళ్ల చిన్నారి చేసిన పోరాటం ఫలించింది. దుకాణాన్ని మూసివేయాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో చిన్నారి పోరాటాన్ని అందరూ అభినందించారు. కాంచీపురం జిల్లా పడూరులో గత 15వ తేదీన ప్రారంభించిన మద్యం దుకాణాన్ని నిరసిస్తూ ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చేపట్టి దుకాణాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మహిళలు సహా 132 మందిపై కేసు నమోదు చేసి 9 మందిని అరెస్టు చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి కూడా ప్రయత్నించాడు. ఈ దుకాణాన్ని శాశ్వతంగా తొలగించాలని కోరుతూ పడూరు శివన్ కోయిల్ వీధికి చెందిన 7 ఏళ్ల ఆకాష్ ఒంటరి పోరాటం చేపట్టాడు. స్కూలు యూనిఫామ్తో పుస్తకాల బ్యాగును ధరించిన ఆకాష్ రోడ్డుపై బైఠాయించి పుస్తకాలు చదువుతూ వినూత్న పోరాటం చేపట్టాడు. పోలీసులు అక్కడికి చేరుకొని బాలుడితో మాట్లాడి ఆందోళన విరమింపచేశారు. ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఆకాష్ సహా 13 మంది విద్యార్థులు కలెక్టర్ పొన్నయ్యకు వినతి పత్రం సమర్పించారు. ఇప్పటి వరకు తమ ప్రాంతంలో మద్యం దుకాణం లేదని, కొత్తగా ఈ ప్రాంతంలో దుకాణాన్ని ప్రారంభించారన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా పేదలే నివసిస్తున్నారని, వారు మద్యం బారిన పడి కుటుంబాలు చిన్నాభిన్నమయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దుకాణం వెంటనే మూసివేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్కు సమర్పించిన వినతి పత్రంలో ఆకాష్ కోరాడు. దీనిపై స్పందించిన కలెక్టర్ పడూరులో ఏర్పాటు చేసిన దుకాణాన్ని వెంటనే మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. కాగా మద్యం దుకాణాన్ని మూసివేసేలా పోరాటం చేసి విజయం సాధించిన ఆకాష్ను ఆ ప్రాంత ప్రజలు అభినందించారు. కాగా హెల్మెట్ వాడకం, తుమ్మ చెట్ల తొలగింపు తదితరాలపై కూడా ఆకాష్ ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రచారం చేపట్టాడు.